గారికి, మాన్సాంటో కంపెనీకి, పెప్సీ కంపెనీకి, ఐటీసీ కంపెనీలకి వ్యవసాయాన్ని అప్పచెప్పే రకంగా నూతన చట్టాలు 3 తీసుకొచ్చారు. ఈ చట్టాలు రైతాంగానికి గురితాలుగా మారే చట్టాలు. అంతేకాకుండా విద్యుత్ రంగంలో 2020 కేంద్రంలో చట్టం తెచ్చారు. విద్యుత్ రంగంలో చట్టం ఏంటంటే విద్యుత్ తయారీ దగ్గర నుంచి వినియోగదారుడు ఇంటి దాకా వాడుకునే ఖర్చు కానివ్వండి, వ్యవసాయంలో అయ్యే ఖర్చు కానివ్వండి, మొత్తం వినియోగదారుడే భరాయించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి డిస్కామ్లంతా కూడా పెద్ద పెద్ద ఆదాని లాంటి కంపెనీలకి ప్రైవేట్ పరం చేయాలని ఈ రోజున విద్యుత్ సరఫరా కూడా ప్రభుత్వ రంగంలో, కార్పొరేషన్ రంగంలో ఉన్నాయి. ఈ కార్పొరేషన్ రంగంలో ఉన్న విద్యుత్ మొత్తం కూడా డిస్కామ్లన్నీ కూడా ఆదాని లాంటి కంపెనీలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్ట ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా రైతాంగం పొందుతున్నటువంటి విద్యుత్ కనెక్షను నష్టపోయే అవకాశం ఉంది. ఎక్కడా దేశంలో కూడా ఈ విద్యుత్ చట్టాన్ని ఎవరు ఆమోదించి అమలు చేయటం లే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నూతన విద్యుత్ చట్టానికి లోబడి జీవో నంబర్ 22 తీసుకొచ్చి పంపు సెట్లకి, వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించే విధానం ప్రారంభించారు. అంటే వాళ్ళ తండ్రి గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్కి మంగళం పాడేది. ఈ రకంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరకి చట్టంలో ఎక్కడ హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని దివాళా చేసే విధానంగా కూడా ఈరోజు కేంద్రంలో మోడీ గారు చట్టాలు తెచ్చిన చట్టాలని రద్దు చేయాలని ఢిల్లీలో గత 4 రోజులుగా 3 లక్షల మంది రైతాంగం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజున ఇంకా రోజు ఢిల్లీకి రైతులు పోతూనే ఉన్నారు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాల. అక్కడ రైతుల మీద లాఠీ చార్జీ ప్రయోగించి తెరమేయాలని చూస్తున్నారు. ఇది అన్యాయం. కావున రైతాంగం అంతా కూడా రైతులకు వ్యతిరేకంగా మోడీ గారు తెచ్చిన విధానాలు రద్దు చేయాలని, అదే రకంగా విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతు ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపండి ఢిల్లీ